ఎంతైనా ఇందిరా బిల్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఏం తగ్గించట్లేదు అధ్యక్ష. వారు విద్యకి పూర్తిగా తగ్గించారు, పట్టించుకోలేదన్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అధ్యక్ష ఒకటి శాంక్షన్ చేసి వదిలేయలేదు అధ్యక్ష. మేము ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓసీ స్టూడెంట్స్ అందరితో కలిపి ఒక వసుదైక కుటుంబం లాగా చిన్ననాటి నుంచే విద్యాబుద్ధులు నేర్పాలని, ప్రపంచంతో పోటీపడే స్థాయిలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఈ స్కూళ్ళు ఉండాలని, దాదాపు ఒక్కొక్క స్కూల్కి 200 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నప్పటికీ కూడా ఆ స్థాయిలోనే ఆలోచన చేసి ఆ స్కూల్స్ అన్నింటినీ శాంక్షన్ చేపించి టెండర్ పిలిచి ఈరోజు పనులు వడివడిగా జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. ప్రతి శాసనసభ నియోజకవర్గాన్ని శాంక్షన్ చేశాం. అదే కాకుండా ప్రతి శాసనసభ నియోజకవర్గంలో అదనంగా ఒక తెలంగాణ పబ్లిక్ స్కూల్ కూడా ఈ రాష్ట్ర బడ్జెట్లో, ఈ సంవత్సర బడ్జెట్లో పెట్టాం అధ్యక్ష. సంతోషిస్తారేమో అనుకున్నాం, చింపి చెవిలో పెట్టుకొని బయటికి వెళ్ళారు అధ్యక్ష. పిల్లల చదువు అంటే కూడా ఇష్టం లేదు అధ్యక్ష వీళ్ళకి. అధ్యక్ష, స్కిల్ యూనివర్సిటీ అధ్యక్ష ఈ రాష్ట్రం తెచ్చుకున్నదే ఉద్యోగ అవసరాల కోసం అధ్యక్ష. చదువుకున్నటువంటి వాళ్ళ స్కిల్స్ లేక ఉద్యోగ అవకాశాలు దొరకపోవటం వల్ల గ్లోబలైజేషన్ జరుగుతున్నటువంటి ఈ ప్రక్రియలో మన విద్యార్థులకు కూడా నాలెడ్జ్ ఉన్నా కానీ బేసిక్ స్కిల్స్ లేకపోతే వాళ్ళకి ప్రైవేట్ ఇండస్ట్రీలో ఉద్యోగ అవకాశాలు వచ్చే పరిస్థితులు ప్రపంచంలో ఉన్నటువంటి ఆ మల్టీనేషనల్ కంపెనీస్లో వచ్చేటట్టు లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు విద్యాశాఖను చూస్తూ ఉన్నారు. వారు ఆలోచన చేశారు, ఈ రాష్ట్రంలో ఒక స్కిల్ యూనివర్సిటీ ఉండాలని వారు ఒక స్కిల్ యూనివర్సిటీ తీసుకున్నారు అధ్యక్ష. కేవలం స్కిల్ యూనివర్సిటీ పెట్టడమే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి శాసనసభ నియోజకవర్గానికి ఒక అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ని పెట్టి ప్రతి శాసనసభ నియోజకవర్గంలో అక్కడున్న నిరుద్యోగ యువత కోసం స్కిల్స్ నేర్పించి ఆ స్కిల్స్తో వాళ్ళందరికీ ఉపాధి అవకాశాలు దొరికేటట్టుగా చేయటమే కాకుండా ఆ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లో చదువుకునేటువంటి విద్యార్థులకి ప్రతి నెల 2000 రూపాయలు స్కాలర్షిప్ వచ్చేటట్టుగా కూడా ఈ బడ్జెట్లో పెట్టాము అధ్యక్ష. మీరు ఇయ్యలేకపోయారు, చేయలేకపోయారు. కనీసం ఈ ప్రభుత్వం నిరుద్యోగ యువత కోసం ఆలోచన చేస్తోంది, సంతోషిస్తారేమని అనుకున్నాను అధ్యక్ష. అది కూడా వినలేక ఆ బడ్జెట్ కాగితాలు చింపి చెవిలో పెట్టుకొని వెళ్ళిపోయారు అధ్యక్ష. స్కూళ్ళు అధ్యక్ష చెవిలో పువ్వుల్లా పెట్టుకొని వెళ్ళారు అధ్యక్ష. యువతకు ఉద్యోగాలు రావటం ఇష్టం లేదు అధ్యక్ష. సీఎం ఓవర్సీస్ స్కాలర్షిప్ అధ్యక్ష, టామ్కామ్ ద్వారా అడ్వాన్స్ సెంటర్స్ ద్వారా మిగతా స్కిల్స్ కూడా నేర్పి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి వివిధ భాషల్ని కూడా వాళ్ళకి అవసరమైనట్టుగా నేర్పి వీసాలు ఇప్పించి పాస్పోర్ట్లు ఇప్పించి కావలసినటువంటి వ్యవస్థలు ఏర్పాటు చేసి వాళ్ళందరికీ సంవత్సరానికి కనీసం ఒక 10,000 మందికైనా విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేటువంటి ఆలోచనతో పెట్టినటువంటి సీఎం ఓవర్సీస్ పథకం అధ్యక్ష, స్కాలర్షిప్ పథకం. దాన్ని ఆనందిస్తారనుకున్నా, అభినందిస్తారనుకున్నా, కాదు అధ్యక్ష, చింపి చెవిలో పూలా పెట్టుకొని పోయారు అధ్యక్ష. ఎవరికి ఉద్యోగాలు ఉండొద్దు అధ్యక్ష, వాళ్ళ దగ్గరే పడి ఉండాలి అధ్యక్ష. ఇది కాదు కదా మనం కోరుకునేది. చెప్తాను అధ్యక్ష, మీది కూడా ఉంది అధ్యక్ష. అధ్యక్ష ఈ బడ్జెట్లో అధ్యక్ష క్లారిఫికేషన్ చెప్తున్నాను అధ్యక్ష. ఈ చెప్పే పథకాలన్నీ కూడా ఈ బడ్జెట్లో ఈ పెట్టినటువంటి బడ్జెట్లో ప్రజల చేరాలి, అందాలి, మీరంతా సహకరించాలి అధ్యక్ష. ఇంకా తగ్గించమని చెప్తా ఉన్నారు, నేను తగ్గిస్తామనంటే చాలా చెప్పారు, అవన్నీ సమాధానం చెప్పవచ్చు, చెప్పలేదంటారు మళ్ళీ. అదే కదా పర్ క్యాపిటా అదేదో తగ్గిందన్నారు అధ్యక్ష. వారు చాలా సంవత్సరాలు ఆర్థిక మంత్రిగా కూడా చేశారు. పర్ క్యాపిటా పెరుగుతూనే ఉంది, దీన్ని చూసి సంతోషించాలి. కానీ పర్ క్యాపిటా పెరిగితే కూడా బాధపడితే ఎట్లా అధ్యక్ష? అంటే రాష్ట్రంలో పౌరులకి ఆదాయం పెరిగితే కూడా చూసి తట్టుకోలేని పరిస్థితిలో ఉంటే ఎట్లా? దాన్ని కూడా చింపి చెవిలో పూలా పెట్టుకొని బయటికి పోతే ఎట్లా అధ్యక్ష?
అధ్యక్ష జీడిపి అధ్యక్ష జీడిపి పెరుగుతూ ఉంది. ఈ రాష్ట్రం పోటీ పడతా ఉంది. పోటీ పడి జీడిపి పెరుగుతూ ఉంటే ఆ లెక్కలతో సహా ఇస్తే దాన్ని చూసి తట్టుకోలేక దాన్ని కూడా చింపి చెవిలో పెట్టుకొని వెళ్ళిపోయారు అధ్యక్ష. అంటే రాష్ట్ర జీడిపి పెరగటం కూడా ఇష్టం లేదు అధ్యక్ష. అధ్యక్ష ఏంటో మరి వీళ్ళ ఆలోచన. అధ్యక్ష అప్పులు రీపేమెంట్ గురించి మాట్లాడారు అధ్యక్ష. బారోయింగ్స్ అండ్ ఇంట్రెస్ట్ అండ్ ప్రిన్సిపల్ రీపేమెంట్స్ ఫ్రమ్ 2014 to 15 to 2025 and 26 అధ్యక్ష. వాళ్ళు వీటి గురించి కూడా అడిగారు అధ్యక్ష. 2014 నుంచి 2023 వరకు వీరే పాలించారు అధ్యక్ష. ఈ లెక్కలు మాత్రం చాలా స్పష్టంగా మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి గౌరవ సభ్యులందరికీ చెప్పాలనుకుంటున్నాను అధ్యక్ష. రాష్ట్రంలో 2014-15లో కేవలం 5,580 కోట్లు మాత్రమే అధ్యక్ష. అప్పు బారోయింగ్స్ కేవలం 9,580 మాత్రమే అధ్యక్ష. ఈ అప్పులు పెరిగి 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 ఈ రాష్ట్రం భారం మోయలేనంత స్థాయికి పెరిగింది అధ్యక్ష. పోనీ ఈ అప్పులు తీసుకొచ్చి ఏమైనా రాష్ట్ర ప్రయోజనాల కోసం క్యాపిటల్ డెవలప్మెంట్ కోసం ఖర్చు పెట్టారంటే ఆ పెట్టింది మేము పెట్టామని ఆ కాళేశ్వరం ఒకటి చూపించారు అధ్యక్ష. ఆ కాళేశ్వరం ఏమైపోయిందో మీరు చూశారు. కానీ తెచ్చిన అప్పులు మాత్రం ఈ లక్షల కోట్లు అప్పులు మాత్రం 10 సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గుదిబండలాగా తయారైపోయింది అధ్యక్ష. ఇది ఉరకనీయదు, సరిగా నడవనీయదు. మనకు తెలుసు గ్రామీణ ప్రాంతాల్లో వడివడిగా ఉరికేటువంటి పశువులకి గుదిబండేస్తారు అధ్యక్ష. రాష్ట్రం ముందుకు తీసుకొని పోవని ఉరకలు పెడతా ఉంటే ఈ అప్పులు గుదిబండలాగా మారు. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం ఈ భారాన్ని మోస్తూనే స్ట్రీమ్లైన్ చేస్తూ బలమైన పునాదులు వేసి ఇక్కడ నుంచి ఈ రాష్ట్రాన్ని $3 ట్రిలియన్ ఎకానమీ 2047 కల్లా తీసుకుపోవాలని ఒక నమ్మకంతో ముందుకు తీసుకొని పోతున్నాం అధ్యక్ష. అది కూడా ఇష్టం లేదు అధ్యక్ష. దాన్ని కూడా చింపి చెవిలో పెట్టుకొని బయటికి వెళ్ళారు అధ్యక్ష. అధ్యక్ష 2023-24 నుంచి ఈ ప్రభుత్వం బారోయింగ్స్ 15,357. ఆ 15,357 కోట్ల అప్పు తెస్తే ఎఫ్ఆర్బిఎం రీపేమెంటు 6,907 కట్టాం అధ్యక్ష. అప్పు కట్టాం అందులోంచి 15,357 నుంచి. అట్లాగే ఎఫ్ఆర్బిఎం ఇంట్రెస్ట్ అధ్యక్ష 8,650 కట్టాం. ఓబీబీ ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ అధ్యక్ష, ఇది ఎవరికి తెలియదు వీరు వచ్చేంతవరకు. మొత్తం ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ అని బడ్జెట్లో పెట్టకుండా లక్షల కోట్ల అప్పు తెచ్చారు. దానికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వమే కట్టాల్సిన పరిస్థితి వస్తే 9,793 కట్టాం. మొత్తంగా అప్పు తెచ్చింది 15,357 కోట్లు అయితే కట్టింది 25,350 కోట్ల అధ్యక్ష. మేము ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2023-24 డిసెంబర్ 23 తర్వాత 15,357 తెస్తే ఆ అప్పుని ఏమైనా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కోసం వాడుకుందామంటే రూపాయి లేదు అధ్యక్ష. తెచ్చిన అప్పు కట్టడానికే సరిపోతాం. ఆ అప్పుతో పాటు రాష్ట్ర ఆదాయం నుంచి ఇంకో కొంత దానికి యాడ్ చేసి అప్పు కట్టాల్సిన పరిస్థితి వస్తూ ఉంది అధ్యక్ష. అందుకే చెప్తున్నా 15,357 అప్పు తెస్తే 25,350 కడితే అంటే ఇంకొక 9,993 కోట్ల రూపాయలు రాష్ట్ర ఆదాయం నుంచి దానికి యాడ్ చేసి ఆ అప్పు తెచ్చాము. 2024-25 అధ్యక్ష 56,968 కోట్ల రూపాయలు అప్పు తెస్తే ఎఫ్ఆర్బిఎం రీపేమెంట్ 18,349. ఎఫ్ఆర్బిఎం ఇంట్రెస్ట్ అధ్యక్ష అంటే బడ్జెట్లో తెచ్చినటువంటి అప్పులు కట్టేటువంటి ఇంట్రెస్ట్ 26,688. అట్లాగే ఓబీపీ పేమెంట్స్ 21,508 కోట్లు. మొత్తంగా 66,545 కోట్లు కట్టాము అధ్యక్ష. అంటే మీరు 10 సంవత్సరాలు తీసుకొచ్చినటువంటి అప్పులు
11వ సంవత్సరం నుంచి రీపేమెంట్ పెరిగిపోతా ఉంది. సంవత్సరం అసలు వడ్డీ యాడ్ అయ్యి అది పెరుగుతా ఉంది. ఆ పెరిగే ఏ స్థాయికి వచ్చిందంటే 2024-25 కల్లా 2014-15లో కేవలం 7,254 కోట్లు మాత్రమే అప్పు కట్టేది ఉంటే 2024-25 కల్లా 66,545 కోట్ల రూపాయల అప్పు వడ్డీ బ్యాంకులు కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అంత భారం ఈ 10 సంవత్సరాల అప్పు తీసుకొచ్చి ఈ రాష్ట్రం మీద వేశారు అధ్యక్ష. దానికి ఈ 56,000కి ఇంకొక 9,578 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం నుంచి తీసుకొని వచ్చి యాడ్ చేసి ఈ అప్పు కట్టాము అధ్యక్ష. ఇక 2025-26 అప్ టు 21/3/2026 వరకు అధ్యక్ష 86,000 అప్పులు తెస్తున్నారు. ఏం చేస్తున్నారు? 86,840 కోట్ల రూపాయల అప్పు తీసుకొస్తే అధ్యక్ష FRBM రీపేమెంట్ 19,239, ఇంట్రెస్ట్ 28,506 కోట్లు, OBB పేమెంట్స్ అంటే ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్లో తెచ్చిన అసలు వడ్డీ 45,449 కోట్లు, మొత్తం 93,194 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులకు అప్పు రూపేణ కట్టింది అధ్యక్ష. ఇమాజిన్ అధ్యక్ష, ఎక్కడ 7,254 కోట్లు అప్పు కట్టేది సంవత్సరానికి, ఎక్కడ 93,194 కోట్లు రాష్ట్రం అప్పులు కట్టేది సంవత్సరానికి. ఏం చేసిపోయారు అధ్యక్ష ఈ రాష్ట్రాన్ని? ఈ భారం ఇంత భారం వేసిపోతే కూడా దీన్ని మోస్తూ సరిచేస్తూ ఈ పథకాలన్నీ చేసుకుంటూ పోతా ఉంటే ఈ అప్పు కడుతూ ఇంకొక 6,354 కోట్లు రెవెన్యూ నుంచి తీసుకొని వచ్చి దీనికి యాడ్ చేసి అప్పు కట్టి మొత్తంగా మేము ఈ 2 సంవత్సరాల్లో 1,59,165 కోట్ల రూపాయల అప్పు తీసుకొని వస్తే మేము బ్యాంకులకి కట్టింది అప్పు వడ్డీ 1,85,090 కోట్ల రూపాయలు కట్టాము అధ్యక్ష. ఒక 25,000 కోట్లు రాష్ట్ర ఆదాయం నుంచి ఇంకా అప్పుకి యాడ్ చేసి వాళ్ళకి అప్పు అసలు కట్టాము అధ్యక్ష. ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి. ఇట్లా నెట్టిపోయి ఇంకా ఈ లెక్కలు నేను ఎక్కడ చెప్తానో, ఈ అన్ని బయటపడితే దానికి సమాధానం చెప్పలేక నేను వాకౌట్ చేస్తున్నాను బయటికి పోతే అధ్యక్ష. ఇది వాస్తవం కదా, ఇది వాస్తవం కదా అధ్యక్ష. ఇది లెక్కలన్నీ కూడా అకౌంట్స్లో ఉన్నటువంటి అధ్యక్ష. ఈ అప్పులన్నీ కడుతూనే మేము చెప్పినటువంటి ఈ పథకాలన్నీ అమలు చేస్తూనే అటు ఇరిగేషన్కి, ఇటు రోడ్లకి, ఇటు పంచాయతీరాజ్ రోడ్లకి, ఇటు స్కూల్స్కి, హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం చేసేటువంటి కార్యక్రమాలకి, మూసీ రిజర్వేషన్ కార్యక్రమానికి అనేక కార్యక్రమాలు తీసుకుని పోతూ ఈ సంక్షేమ కార్యక్రమాలు కూడా చేస్తున్నాం అధ్యక్ష. అవి ఇవి అన్నీ చేస్తూ ముందుకు పోతా ఉన్నామని